హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ మీద ఆల్రెడీ మనం వీడియో చేయడం జరిగిందండి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే మంగళగిరికి వెళ్ళేసి వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసం ఏం చేస్తూ ఉన్నారంటే కొన్ని రాంగ్ ఆన్సర్స్ని రైట్ ఆన్సర్స్గా, కొన్ని రైట్ ఆన్సర్స్ని రాంగ్ ఆన్సర్స్గా చూపించే ప్రయత్నం చేశారండి. ఇది నా నోటీస్కి వచ్చింది, విత్ ప్రూఫ్స్తో నా దగ్గరకు వచ్చిందండి. దీనివల్ల ఏమవుతుందంటే అండి, లీగల్గా మనకి ఏమన్నా ఫ్యూచర్లో ఇష్యూస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలానే జెన్యూన్గా వ్యాలిడ్గా ఏవైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో వాటికి కూడా మనకు మార్క్స్ రాకుండా ఆగిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఈ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో జెన్యూన్ అబ్జెక్షన్స్ అండ్ వ్యాలిడ్ అబ్జెక్షన్స్ ఏవి ఉన్నాయో ఒకసారి చూద్దామండి. అవి చూసే ముందు మీకు అందరికీ ఒక విషయం చెప్పాలండి. మనకు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి 160 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో టాప్ టు బాటమ్ అంతా కూడా నేను ఆల్మోస్ట్ 3 times దాకా మొత్తం అన్నీ చెక్ చేశానండి. ఫస్ట్ క్వశ్చన్ నుండి 160th క్వశ్చన్ వరకు మొత్తం ఆల్మోస్ట్ అన్నీ డీటెయిల్డ్గా అండ్ కేర్ఫుల్గా చెక్ చేసిన తర్వాత మాత్రమే అబ్జెక్షన్స్ వీడియో చేయడం జరిగిందండి. ఇప్పుడు మనకి ఇష్టం వచ్చింది, నోటుకు వచ్చింది మాట్లాడేసి వీడియో చేసి పబ్లిక్ డొమైన్లో పెడితే ఖచ్చితంగా నెగిటివ్గా కమెంట్స్ పెడతారండి, అండ్ నెగిటివ్గా ఖచ్చితంగా మాట్లాడడం జరుగుతుంది. సో ఆ వీడియో చేసేటప్పుడు ఐ మేడ్ షూర్ దట్ కరెక్ట్గా చేయాలి, అథెంటిక్గా చేయాలి, వ్యాలిడ్గా చేయాలని చెప్పేసి నేను చేయడం జరిగిందండి. ఏది పడితే అది చేయలేదండి. 100% నేను పెట్టినటువంటి 8 అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి 100% కూడా వ్యాలిడ్ అబ్జెక్షన్స్ అండి. అండ్ విత్ ప్రూఫ్స్ నేను సబ్మిట్ చేయడం జరిగిందండి మీకు వీడియోలో కూడా. అబ్జెక్షన్స్ ఏంటియో మీకు కూడా తెలుసా అండి. క్వశ్చన్ నెంబర్ 137, క్వశ్చన్ నెంబర్ 103, క్వశ్చన్ నెంబర్ 135, క్వశ్చన్ నెంబర్ 151, క్వశ్చన్ నెంబర్ 60, క్వశ్చన్ నెంబర్ 150, క్వశ్చన్ నెంబర్ 69 అండ్ క్వశ్చన్ నెంబర్ 94 అండి. ఇవి మాత్రమే వ్యాలిడ్ అబ్జెక్షన్స్ అండి. ఇవి కాకుండా ఏవి కూడా మిగతా ఎక్కడ కానీ అబ్జెక్షన్స్ అనేవి లేవండి. కొంతమంది వాళ్ళకు తప్పులుపోయినవన్నీ కూడా అబ్జెక్షన్స్గా పెట్టాలి, కరెక్ట్గా చేయాలని చెప్పేసి చాలా ట్రై చేస్తూ ఉన్నారండి. నేను ఒక 10-20 times చెప్పినానండి. ఏంటంటే అది యాంటోనియా ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి మళ్ళీ ఒలివియా అంటున్నారండి. సో ఇలాంటి వాళ్ళకు మనం ఏం చేయలేమండి. నేను రైట్ ఫ్రమ్ ద వెరీ స్టార్టింగ్ ఐ హ్యావ్ బీన్ టెల్లింగ్ యూ దట్ మనకు రాంగ్ ఆన్సర్స్ మాత్రం రాంగ్ ఆన్సర్స్ అవుతాయి, ఓన్లీ రైట్ ఆన్సర్స్ మాత్రమే రైట్ ఆన్సర్స్ అవుతాయండి. రాంగ్ ఆన్సర్స్ అని నేను స్టార్టింగ్ నుంచి చెప్తానే ఉండండి. బట్ కొంతమంది ఉన్నారని ఆర్గ్యూ చేసేవాళ్ళు ఇది కరెక్ట్ అని చెప్పేసి వీళ్ళని ఏం చేయలేమండి. ఇవి మాత్రమే 8 అబ్జెక్షన్స్ మాత్రమే కరెక్ట్ అబ్జెక్షన్స్ అండి. ఈ 8 వ్యాలిడ్ అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి 1 by 1 నేను డిస్ప్లే చేయడం జరిగిందండి. ఇది ఫస్ట్ది వచ్చేసి 137 అండి. ఇది ఇచ్చినటువంటి క్వశ్చన్లో అన్ని ఆప్షన్స్ కూడా ఇన్కరెక్ట్ ఆప్షన్ అండి. మ్యాక్సిమం అందరికీ యాడ్ స్కోర్ రావాలి, ఇది ఒకటి చెప్పానండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 103 చెప్పడం జరిగిందండి. ఇది ఎమర్సన్ క్వశ్చన్. దీనికి ఏం చెప్పానంటే ఫస్ట్, థర్డ్, ఫోర్త్ ఆప్షన్స్ కరెక్ట్ అని చెప్పానండి. 3 ఆప్షన్స్ ఇందులో కరెక్ట్ ఆప్షన్స్ అని చెప్పడం జరిగిందండి. ఇది క్వశ్చన్ నెంబర్ 135 అండి. దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి నేను చెప్పడం జరిగిందండి. దీనికి వచ్చేసి ఎవిడెన్స్ కూడా నేను చెప్పడం జరిగిందండి. ఇది ఒకటండి, ఇది ఇంకొక అబ్జెక్షన్. ఇది నెక్స్ట్ అండి క్వశ్చన్ నెంబర్ 151. ఇది దీనికి వచ్చేసి టూ ఆన్సర్స్ ఉన్నాయండి. వీటికి ఎవిడెన్సెస్ కూడా నేను ఇవ్వడం జరిగింది. పేజ్ నెంబర్ 675 అండ్ 676లో మనకు లావ్ బుక్లో ఉన్నటువంటి ఎవిడెన్స్ అండి. ఇది నెక్స్ట్ అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 60 అండి. ఇది ప్రీసీ రైటింగ్కి సంబంధించినటువంటిది. ఇది చాలామందికి తెలియదండి ఆన్సర్. ఇది కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ అండి. నాకు మార్క్ వచ్చినా రాకపోయినా లేదంటే పోయినా సరే ఇది థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. చాలామందికి తెలియనటువంటి ఆన్సర్ అండి ఇది క్వశ్చన్ నెంబర్ 150 అండి. దీనికి వచ్చేసి 2 ఆప్షన్స్ లేదా 3 ఆప్షన్స్ కరెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉందండి. ఎందుకంటే క్వశ్చన్ నెంబర్ 88గా ఎస్జిటి పేపర్లో 13 పేపర్లో ఇవ్వడం జరిగిందండి. సో ఇది ఒక అబ్జెక్షన్ మనం రైజ్ చేయడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94 అండి. దీనికి వచ్చేసి 2 ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయండి. ఇదేంటంటే క్లౌడ్ పోయంకి సంబంధించినటువంటివి, బట్ అన్ని ఆప్షన్స్ కూడా కరెక్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఇది లాస్ట్ అండి క్వశ్చన్ నెంబర్ 69. ఇదేంటంటే హోల్డ్ ఆన్ టు అండి. దీనికి కూడా మనము అబ్జెక్షన్గా రైట్ చేయడం జరిగిందండి. దీనికి ఆన్సర్ ఇచ్చినవి పెద్దగా సూట్ అవ్వండి. ఇచ్చిన ఆన్సర్స్ అన్నీ కూడా ఇంత లైట్గా సూట్ అయ్యే ఆన్సర్ ఏముందంటే ఫస్ట్ ఆప్షన్ అండి. ఇది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. 7th August రోజున మంగళగిరికి డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి గారిని కలవడానికి కొంతమంది స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అభ్యర్థులు వెళ్ళడం జరిగిందండి. వాళ్ళు ఏం చేశారంటే నా పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని అందులో నేను చెప్పిన ఆన్సర్స్ కొన్ని అయితే వీళ్ళు వాళ్ళ సెల్ఫిష్గా ఆలోచించి వాళ్ళకి నచ్చిన ఆన్సర్స్ని వాళ్ళు ఇవ్వడం జరిగిందండి.
కొన్ని రాంగ్ ఆన్సర్స్ని రైట్ ఆన్సర్స్గా చూపించడం జరిగింది అండ్ రైట్ ఆన్సర్స్ని కొన్నింటిని రాంగ్ ఆన్సర్స్గా చూపించడం జరిగిందండి. దీనివల్ల ఏమవుతుందంటే వ్యాలిడ్గా ఏవైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో, వ్యాలిడ్గా జెన్యూన్గా రావాల్సిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంతమంది క్యాండిడేట్స్కి లూజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. ఇలా ఇష్టం వచ్చినట్టు అబ్జెక్షన్స్ తప్పని తెలిసినా సరే దాన్ని కరెక్ట్ అని చూపించడం వల్ల ఏమవుతుందంటే మొత్తానికి మొదటికే మోసం రావడం జరుగుతుందండి. మనం పెట్టిన అబ్జెక్షన్స్ని వేటిని కన్సిడర్ చేయకపోయినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదండి. ఇలాంటి కొంతమంది స్వార్థపరుల వల్ల ఏమవుతుందంటే రాష్ట్రంలో ఉండే అందరూ కూడా నష్టపోవాల్సి వస్తుందండి. నేను చాలా బాధపడ్డానండి, చాలా బాధపడ్డాను నిన్న. నాకేం మంచి మార్క్స్ ఉన్నాయండి, నాకు వచ్చినటువంటి నష్టం ఏం లేదు. బట్ ఏమవుతుందంటే నేను 10 మందికి ఉపయోగపడాలని చెప్పేసి నేను వీడియో చేసి పెట్టడం జరిగిందండి. మనకున్న నాలెడ్జ్ని పక్కన వాళ్ళతో షేర్ చేయడం వల్ల మనకు వచ్చిన నష్టం ఏం లేదు, మంచిదే కదా అని చెప్పి చేయడం జరిగిందండి. వీళ్ళు ఏం చేశారంటే నేను పెట్టిన పీడిఎఫ్ని ఏం చేశారంటే వీళ్ళు డౌన్లోడ్ చేసేసుకొని వీళ్ళకి ఇష్టం వచ్చిన ఆన్సర్లు పెట్టారండి. నేను చెప్పింది ఒకటి అయితే వీళ్ళు పెట్టింది ఒకటి ఉందండి. అది నాకు చాలా బాధగా అనిపించిందండి. సో ఇవ్వండి, మీరు డీటెయిల్డ్గా మొత్తము 10 అబ్జెక్షన్స్ని వీళ్ళు రైజ్ చేయడం జరిగింది. మీరు డీటెయిల్డ్గా మొత్తం చెక్ చేయొచ్చండి. వాళ్ళు నేను చెప్పిన ఆన్సర్స్ వీడియోలు ఏమున్నాయి, వాళ్ళేం పెట్టారో ఇంకా నేను చూపిస్తానండి. ఈ డిఎస్సి అభ్యర్థులు నిన్న మంగళగిరికి వెళ్ళిన అభ్యర్థులు కొన్ని ఇన్వాలిడ్ అబ్జెక్షన్స్ రైజ్ చేసి వాటిని తప్పు ఆన్సర్స్ అయినా సరే తెలిసినా సరే వాళ్ళు కరెక్ట్గా చూపించడానికి ప్రయత్నించారండి. వాటిలో కొన్నింటిని మీ ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది ఫస్ట్దండి. ఇది కరెక్ట్ ఆన్సరే ఉందండి, కానీ వాళ్ళు ఏం చేశారంటే తప్పుగా చూపించడం జరిగింది. కొంతమంది అభ్యర్థులు ఐడెంటిఫై ద టెక్నిక్ దట్ ఇన్వాల్వ్స్ సమ్మరైజింగ్ ద మెయిన్ పాయింట్స్ ఆఫ్ ఎ టెక్స్ట్ ఇన్ ఏ కన్సైజ్ మేనర్ అని చెప్పేసి అడగడం జరిగిందండి. దీనికి ఆన్సర్ వచ్చేసి స్కిమ్మింగ్ అండి. దీన్ని డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగిందండి. ఇది పేజ్ నెంబరు 612 అండి. తెలుగు అకాడమీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ బుక్ ఉంది కదా అండి, అందులో 39th క్వశ్చన్గా దీన్ని డైరెక్ట్ క్వశ్చన్గా ఇవ్వడం జరిగిందండి. అయినా సరే వీళ్ళు ఏం చేశారంటే అబ్జెక్షన్గా రైట్ చేయడం జరిగిందండి. ఇదండి ఆ క్వశ్చను. 39th క్వశ్చన్కి వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఈ క్వశ్చన్ను పేజ్ నెంబర్ 612లో డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చారండి. దీన్ని అసలు అబ్జెక్షన్గా రైట్ చేయడానికి అసలు వీళ్ళకి బ్రెయిన్ ఉందో లేదో నాకు అర్థం అవ్వడం లేదండి. 39th క్వశ్చన్కి ఏముందండి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఉంది, అంటే స్కిమ్మింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. బట్ వాళ్ళు అబ్జెక్షన్గా రైట్ చేయడం జరిగిందండి. పారాఫ్రేజింగ్ కూడా ఆన్సర్ అని చెప్పడం జరిగిందండి. పారాఫ్రేజింగ్ అంటే మీ ఓన్ వర్డ్స్లో ఏదైనా రాసుకుంటే కన్సైజ్గా దాన్ని ఏమంటామంటే పారాఫ్రేజింగ్ అంటామండి. ఇది డైరెక్ట్ బిట్టే ఇచ్చారండి. మనం చదవకుండా గవర్నమెంట్ బ్లేమ్ చేయడము, సరిగ్గా పేపర్ సెట్ చేయడం అనేది చాలా మూర్ఖత్వం అండి. ఇట్స్ ఫూలిష్నెస్ అండి. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ మనం చదివి మనం కరెక్ట్గా ఉంటే పక్కన వాళ్ళని బ్లేమ్ చేయాలండి. ఆన్సర్ కరెక్ట్గా ఉంది, డైరెక్ట్ క్వశ్చన్ ఉంది, అయినా సరే దీనికి మార్క్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? వీళ్ళు చాలా తప్పండి. ఇది నెక్స్ట్ అండి స్టిల్డ్ బ్యాక్ అండి. ఇది ఏమైందంటే ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. కీలో ఇచ్చినటువంటి ఆన్సర్లో దేర్ ఈజ్ నో మిస్టేక్ అట్ ఆల్. ఇచ్చినటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో మూవింగ్ సైడ్ వేస్ ఆర్ ఇండైరెక్ట్లీ అనేది 100% కరెక్ట్ ఆన్సర్ అండి. బట్ ఇక్కడ జరిగినటువంటి చిన్న పొరపాటు ఏముందంటే వాళ్ళు ఏం చేశారంటే మనకు టెక్స్ట్ బుక్లో మీనింగ్ ఇవ్వకుండా ఏం చేశారంటే మనకు డిక్షనరీలో ఉండే మీనింగ్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఉంది కదా అండి, స్టిల్ అంటే ఏముంది, టు మూవ్ సైడ్ వేస్ ఆర్ ఆబ్లిక్లీ అని చెప్పేసి. సో ఈ మీనింగ్ ఇవ్వడము ఎగ్జామ్లో జరిగిందండి. దానివల్ల ఏమైందంటే చాలామందికి మిస్టేక్ పోయిందండి. ఇది ఇంకొకటి అండి కాలిన్స్ డిక్షనరీ. ఇది డిక్షనరీ అండి, ఇది ఆల్మోస్ట్ అందరికి కూడా తెలిసింది. ఇక్కడ ఏముందండి, టు వాక్ స్లోలీ అండ్ కేర్ఫుల్లీ నాట్ వాంటింగ్ టు బీ నోటీస్డ్. సైలెంట్గా కేర్ఫుల్గా వెళ్ళిపోవడం అండి. సో ఇది మీనింగ్ అండి. సైడ్ వేస్లో కానీ సైలెంట్గా కానీ వెళ్ళిపోవడం మీనింగ్ అండి. బట్ ఇక్కడ మనకు పేజ్ నెంబర్ 88 హనీ డ్యూ టెక్స్ట్ బుక్ అండి, 8th క్లాస్ టెక్స్ట్ బుక్. ఇది నేను కూడా చెప్తా ఉన్నా అండి చాలా రోజుల నుంచి. లాస్ట్ ఇయర్ చెప్పాను, ఈ ఇయర్ కూడా చెప్తా ఉన్నా, 8th క్లాస్ వాళ్ళది. దీంట్లో వచ్చేసి మీనింగ్ మనకి ఎగ్జామ్లో ఇవ్వలేదండి. దీనికి యాక్చువల్గా మీనింగ్ ఏముందంటే వాక్ బ్యాక్ క్వైట్లీ ట్రయింగ్ నాట్ టు బీ నోటీస్డ్ అని. కానీ మనకు ఎగ్జామ్లో ఏమి ఇచ్చాడంటే వాక్డ్ బ్యాక్ విత్ నాయిస్ అని ఇచ్చాడండి. సో అంటే ఇక్కడ మీనింగ్ని చేంజ్ చేసి ఇచ్చాడు. సో అది మన తప్పండి, నేను కూడా తప్పే పెట్టానండి ఇది. సో దెర్ ఈజ్ నథింగ్ వీ కెన్ డూ అబౌట్ ఇట్ అండి. ఏం చేయగలమండి? సో ఇలా ఇచ్చారు. క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే టఫ్గా ఇచ్చారండి. నాది కూడా పోయింది ఆన్సర్. దాన్ని మీరు అబ్జెక్షన్గా పెట్టాలంటే అసలు ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది అసలు 100% కరెక్ట్ కాదండి. దీనివల్ల జెన్యూన్ క్యాండిడేట్స్ లూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందండి. ఇది ఇంకొకటి అండి, క్వశ్చన్ నెంబర్ 134. ఐడెంటిఫై ద కీ ప్రిన్సిపల్ ఆఫ్ ద డైరెక్ట్ మెథడ్ దట్ ఫోకసెస్ ఆన్ టీచింగ్ లాంగ్వేజ్ ఇన్ ఏ న్యాచురల్ ఆర్డర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. న్యాచురల్ ఆర్డర్ అంటే ఏదైనా సరే మనకు ఏ లాంగ్వేజ్ అయినా సరే ఫస్ట్ నోటితోనే కదండి మనం నేర్చుకునేది. డైరెక్ట్గా రాయడమో లేదంటే ఇంకొకటి చేయం కదండి. ఏ లాంగ్వేజ్ అయినా మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ మెథడ్లో ఓరల్ ప్రాక్టీస్తోనే స్టార్ట్ చేస్తామండి. దీన్ని కూడా అబ్జెక్షన్గా రైట్ చేశారండి.
ఇది పేజ్ నెంబర్ 631 అండి. డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చారండి ఇది. అయినా సరే అబ్జెక్షన్గా రైట్ చేస్తూ ఉన్నారు వీళ్ళని ఏమనాలో నాకు అర్థం అవ్వడం లేదండి. డైరెక్ట్ క్వశ్చన్ 631 పేజ్ నెంబర్ 631లో ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ అండి ఇది క్వశ్చన్ నెంబర్ 43 అండి. ఏమని ఇచ్చారంటే ఐడెంటిఫై ద కీ ప్రిన్సిపల్ ఆఫ్ ద డైరెక్ట్ మెథడ్ దట్ ఫోకసెస్ ఆన్ టీచింగ్ లాంగ్వేజ్ ఇన్ ఎ న్యాచురల్ ఆర్డర్ అని చెప్పేసి డైరెక్ట్ క్వశ్చన్ మనకి ఇవ్వడం జరిగిందండి. నేను అక్కడ రాసుకోవడం కూడా జరిగిందండి. ఓరల్ వే, న్యాచురల్ వే ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్ అని చెప్పేసి. దీనికి ఆన్సర్ ఏముందండి? 43 దానికి 2 అని ఉందండి. సో అంటే మనకి ఏంటది, ఓరల్ ప్రాక్టీస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అయినా సరే వీళ్ళకి మార్కు రావాలి, ఎలాగైనా సరే తప్పు పెట్టినా సరే మార్కు రావాలి. ఎంతవరకు కరెక్ట్ అంటే దీనివల్ల మిగతా అందరికీ డిలే అయిపోతుందండి. ఇది లాస్ట్ అండి నేను చేసిన వాటిల్లో. నన్ను బాగా బాధ పెట్టినటువంటి ఏదైనా క్వశ్చన్ ఉందంటే ఇదే అండి. అసలు ప్రీసీ రైటింగ్కు ఎక్కడ బుక్స్ లేవు. నేను వెతికి ఎక్కడ దొరకను ఉంటే లాస్ట్కు బైజూస్, అన్అకాడమీ, వేదాంతలో నేను తీసుకోవడం జరిగిందండి. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్ అండి. నాకు మార్క్ వచ్చినా రాకపోయినా థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్ అండి. వాళ్ళు కరెక్ట్ చేసినా చేయకపోయినా 100% అందులో నాకు ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఐ బిలీవ్ 100% అండి. వీళ్ళు ఏం చేశారు చూడండి, ఇక్కడ వేదాంతు, బైజూస్, అన్అకాడమీ అని చెప్పేసి నేను పెట్టిన రెఫరెన్స్ నా పీడిఎఫ్ వాడుకొని ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆప్షన్స్ అన్నీ కరెక్ట్ అని చెప్పి పెట్టడం జరిగింది. నేను ఎక్కడ చెప్పానండి వీడియోలో 4 ఆప్షన్స్ కరెక్ట్ అని చెప్పేసి. నేను చెప్పింది థర్డ్ ఆప్షన్ రైట్ స్వామి అని చెప్తే వీళ్ళు వచ్చేసి 4 ఆప్షన్స్ కరెక్ట్ పెట్టేశారండి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ జెన్యూన్ వ్యాలిడ్ అబ్జెక్షన్స్ ఏవి ఉన్నాయి వాటికి కూడా మార్కులు ఇవ్వకుండా పోవడానికి ఛాన్స్ ఉందండి. ఇవ్వకపోయినా మనం చేయగలిగింది ఏం లేదు. ఇలా తప్పుడు ఆన్సర్లతో వాళ్ళను మిస్లీడ్ చేయడము ఇది ఒక చాలా పెద్ద తప్పు అండి. ఇది అసలు అలా చేయకూడదు. ఇవి నేను పెట్టినటువంటి ప్రూఫ్స్ అండి. బైజూస్ నుంచి నేను తీసుకొని అవాయిడ్ యూజింగ్ అబ్రివేషన్స్ అని చెప్పేసి నేను పెట్టినటువంటి ఇదండి. ఇక్కడ కూడా అండి వేదాంతలో నుంచి కూడా నేను తీసుకోవడం జరిగింది. యూజ్ ఫుల్ ఫామ్స్ అండ్ డు నాట్ యూజ్ అబ్రివేషన్స్ ఆర్ షార్ట్ ఫామ్స్ అని చెప్పేసి ఇక్కడ నేను పెట్టడం జరిగిందండి వేదాంతలో నుంచి తీసుకొని. ఇది అన్అకాడమీ నుంచి తీసుకోవడం జరిగిందండి. ఆల్వేస్ అవాయిడ్ రీరైటింగ్ ఆర్ సమ్మరైజింగ్ ద ఎంటైర్ టెక్స్ట్ అండ్ ఎన్ష్యూర్ దట్ యూ ఇంక్లూడ్ ఓన్లీ నెసరీ డీటెయిల్స్ ఇన్ యువర్ ప్రిసైజ్ సమ్మరీ అని చెప్పి ఇవ్వడం జరిగిందండి. దీనికి ఆప్షన్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ అండి. వీళ్ళేమో అన్ని ఆప్షన్స్ కరెక్ట్ అని చెప్పి చెప్పారండి. ఇలా ఒకరి స్వార్థం కోసం మిగతా డిఎస్సి ఆస్పిరెంట్స్తో మనం ఆడుకోవడం, వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? చాలామంది ఆర్థికంగా ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఫినాన్షియల్ క్రైసిస్లో ఉన్నారండి చాలామంది. సో ఇప్పుడు తీరామారా మనకు జాబ్ వచ్చే టైంకి వీళ్ళు ఇలా చేస్తే ఏమవుతుందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ అభ్యర్థులు అందరూ నష్టపోవడానికి ఛాన్స్ ఉందండి. 2018 డిఎస్సిలో కూడా ఇలానే జరిగిందండి. స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళది హోల్లో పడిపోయి మళ్ళీ పోస్టింగ్స్ 1 year 2 years ఇవ్వడం జరిగిందండి. సో వీళ్ళని ఏం చేయాలో, ఇలా చేయడం వీళ్ళు కరెక్టేనా? దయచేసి మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. ఇలా స్వార్థంతో కరెక్ట్ ఆన్సర్స్ని రాంగ్ ఆన్సర్స్గా చూపించడం కరెక్టేనా? దీనివల్ల ఎంతమంది అభ్యర్థులు నష్టపోతారు? సో దయచేసి మీరు ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో దయచేసి మీ ఒపీనియన్ని కమెంట్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను అండి. ఇంకా డిఎస్సి అఫీషియల్స్ ఎవరన్నా వీడియో చూస్తూ ఉంటే వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ అండి ఏంటంటే, సార్ ఏవైతే నేను వీడియోలో మెన్షన్ చేస్తానో అవి మాత్రమే వ్యాలిడ్ అబ్జెక్షన్స్ అండి. మిగతా ఏవి కూడా వ్యాలిడ్ అబ్జెక్షన్స్ కాదు. మిగతా వాటిని మీరు కన్సిడర్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఏమైనా సమస్యలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఇవి మాత్రమే నిజమైన అబ్జెక్షన్స్ అండి. దయచేసి మీరు వీటిని మాత్రమే కన్సిడర్ చేయాలని చెప్పేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా అండి. మీకు వ్యాలిడ్ అబ్జెక్షన్ సంబంధించినటువంటి వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్లో నేను ఇస్తానండి. దాని మీద డైరెక్ట్గా క్లిక్ చేసి ఇంగ్లీష్లో ఏవేవి వ్యాలిడ్ అబ్జెక్షన్స్ ఉన్నాయో చూడొచ్చండి.